వందనాలండి. ఈరోజు ఏప్రిల్ 16. దేవునికి విజ్ఞాపన చేసేవారు కావాలి అనే సత్యం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎహెజ్కేలు 22:30లో దేవుడు ప్రవక్తకు చెప్తున్నాడు, నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనపడలేదు. ఎంత బాధాకరమైన విషయం. దేవుడికి తన బిడ్డలు ఎవ్వరు కూడా ఇంటర్సెసర్స్గా లేరు, విజ్ఞాపన చేసే వాళ్ళుగా లేరు, తనకు ప్రజలకు మధ్య నిలబడే వాళ్ళు ఎవరు లేరు, మధ్యవర్తిగా ఎవరు లేరు అని బాధపడుతున్నాడు. అందుకే తన ఏకైక కుమారుణ్ణి తర్వాత పంపించాడు. నిబద్ధతతో మధ్యవర్తిత్వం చేయడానికి ఉపయోగించిన రూపకాలంకారం బద్దలైన సందులలో నిలుచుట. మానవునికి దేవునికి మధ్యలో ఉన్న దూరాన్ని నింపేదానికి మధ్యవర్తి కావాలి. ఈ విధంగా మధ్యవర్తిగా ఉంటూ విజ్ఞాపన చేయవారి కొరకు దేవుని హృదయం వెతుకుతూ ఉంది. ఈ చిత్రం మన ముందు స్పష్టంగా ఉంది. మధ్యవర్తిగా ఎవరూ లేకుంటే చీకటి ఆ స్థానాన్ని ఆక్రమించుకొని ఆ మనిషి జీవితం నాశనం అవుతుంది. ప్రార్థన దాడి చేసే సాతాను శక్తులను గెలుచుటకు వాటుకు బలమైన ఆయుధం. ఇదొక ఆయుధంలాగా వాడుకోవాలి మనం ప్రార్థనా విజ్ఞాపనలు. సంఖ్యాకాండం 16:46-48 వరకు ఒక మంచి ఉదాహరణ చూడగలం. ఇక్కడ ఒక సందర్భంలో దేవాది దేవుడు ఇజ్రాయెల్ జనాంగంపై చాలా కోపం వచ్చి వారు మోషే అహరోనులకు విరుద్ధంగా సనుగుతూ ఉంటే దేవుడికి కోపం వచ్చింది. అప్పుడు మోషే అహరోనులను పిలిచి దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు పక్కకు తొలగిపోతే జనులను నాశనం చేస్తాను, వీళ్ళందరూ కూడా నాకు కోపం తెప్పిస్తున్నారు అని దేవుడు అన్నప్పుడు వెంటనే వారిద్దరూ దేవుని ఎదుట సాగిలపడి ప్రజల కోసం విజ్ఞాపన చేశారు. అప్పటికే దేవుని కోపము తెగులు రూపంలో ప్రజల్లో ప్రవేశించి వారిని చంపుతుండగా మోషే ఆదేశించిన ప్రకారము అహరోను ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపం వేసి వేగంగా వారి మధ్యకు వెళ్ళి చచ్చిన వారికి బతికిన ఉన్నవారికి మధ్యలో నిలబడగా తెగులు ఆగెను. ఇది చూడండి, ధూపం అనేది ఎడతెగని ప్రార్థనకు, నిప్పులు వాక్యానికి సూచనగా ఉన్నాయి. వాటితో వారి పక్షాన ఇరువురు ప్రాయశ్చిత్తం చేశారు. చచ్చిన వారు పాపులకు, బతికి ఉన్నవారు దేవునికి సాదృశ్యం. ప్రార్థన అనేది పరిశుద్ధాత్మ శక్తిని రాజేస్తుంది అని బైబిల్లో బోధింపబడి ఉంది. బద్దలైన సందుల్లో నిలబడడానికి ఎవరు సిద్ధంగా లేరని దేవుడు బాధపడుతున్నాడు. ఖాళీ భర్తీ చేయుటకు నీవు నేను సిద్ధపడి దేవుణ్ణి సంతోషపెడదామా? ఒక నిర్ణయం తీసుకోవాలండి. దేవుడు మనల్ని ఏమీ ఆజ్ఞాపించటం లేదు, ఫ్రీ విల్ ఇచ్చాడు. అయితే మనం దేవునితో కలిసి పనిచేస్తుంటే దేవుడు ఎంత సంతోషిస్తాడు. మనం ఆయన చేతుల్లో ఆయుధాలు కావాలి. ప్రార్థన అనేది మన చేతుల్లో సైతాన్ని ఓడించడానికి వాడే ఆయుధం. ప్రార్థించటం చాలా సులభం, ఎందుకంటే దేవుడు వినుటలో చాలా గొప్పవాడు. గట్టిగా అరుస్తూ ప్రార్థించాల్సిన అవసరం కూడా లేదు. హృదయ అంతరంగాలు చూసే దేవుడు మనసులో ప్రార్థించినా ఆయన సన్నిధికి వెళ్తుంది. మన విన్నపాలు దేవుని సన్నిధికి వెళ్ళేదానికి ప్రార్థన ఒక్కటే మార్గం. మనమందరం కూడా విజ్ఞాపన చేసేవారిగా ఉండాలని ప్రభు నామమున కోరుతూ మనకు అలాంటి అలవాటు దయచేయమని ప్రార్థన చేసుకుందాం. దయమైడా యేసునాయనా, ప్రార్థన అనేది మీతో మాట్లాడడం, ఇతరుల గురించి విజ్ఞాపన చేయడము అనేది మేము నేర్చుకునే దానికి సహాయం చేయమని. ఎంతసేపు మేము మాకు, మా పిల్లలకు, మా కుటుంబాల గురించి ప్రార్థన చేసేది కాకుండా అందరి కోసం, విశ్వాసుల కోసం, ప్రపంచం యావత్తు కోసం తండ్రి శాంతి సమాధానం నెలకొల్పాలని ప్రార్థన చేస్తానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.